ముందుగా రామూర్తి గారు సార్ ఎలా చూస్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారనుకోవాలా? ముఖ్యంగా అణిచివేసే ధోరణితోనే ఉందనుకోవచ్చా, లేకపోతే తప్పులు చేస్తున్నారు కనుక అరెస్టులు చేస్తున్నారనుకోవచ్చా? సరే, మీరు ఎలా అనుకున్నా ఒకటైతే నిజం, ప్రభుత్వం భయపడుతుంది. ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను వివిధ కారణాలతో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తే, అగ్రనాయకులను ముఖ్యంగా అరెస్టు చేస్తే ఆ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ వీక్ అయ్యే అవకాశం ఉంటుందనే ఒక దుర్మార్గమైన కుట్రతోటి ఈ అరెస్టు చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. మేము తెలంగాణ పోరాటం 14 సంవత్సరాలు చేసినాం. ఈ అరెస్టులకు, లాఠీ దెబ్బలకు, జైళ్లకు భయపడే పోరాట యోధులం కాదు మేము. కాబట్టి మేము అనుకున్నాం, మీరు అనుకున్నారు పోరాట యోధులు అంటే ఏదో ఇట్లా భయపడితే వెళ్ళిపోతారు, ఆగమవుతారు, ఇళ్లలో కూర్చుంటారు అనుకుంటారు. కానీ గడ్డ పరకలం కాదు, గడ్డి పరకలం కాదు, గడ్డ పారలమై నిరూపిస్తాం. వీళ్ళు చేసే ప్రతి అక్రమాన్ని బయట పెడతాం. నాకు అర్థం కాదు. మా మిత్రుడు మాట్లాడుతూ వాళ్ళు నిజంగా నిజాయితీ ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేసేటోళ్ళు అంటున్నాడు. ఎందుకు అరెస్ట్ చేయాలి? బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఏం ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ చేయాలి? ఏం తప్పు చేసేదని 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణను హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచిన మా నాయకులను అరెస్టు చేయాలా? రమేష్ గారు మీరు మాట్లాడిన తర్వాత ప్రభుత్వాన్ని నడిపే దమ్ము లేక ఉద్యమకారులని, పోరాటం పటిమ ఉన్న నాయకులని అందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ఎర్రల శ్రీనివాస్ గారు చేసిన తప్పేందండి? మా నాయకులని, మా రాష్ట్ర స్థాయి నాయకులని, అగ్రనాయకులను అరెస్టు చేస్తుంటే, మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తుంటే అడ్డుకోవడం తప్ప మేము అడ్డుకోకూడదా? మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తున్నారని అడగకూడదా? అడిగితే అడిగిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ దుర్మార్గం? ఇంత దుర్మార్గం గత 100 ఏళ్ల క్రితం 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎప్పుడు జరగలే. మిత్రుడు అంటారు, అరే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో అడ్డంగా జరిగిన ఒక దొంగని అరెస్ట్ చేస్తారు. అట్లాంటి ఆధారాలు అవినీతికి పాల్పడ్డట్టు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు ఒక ప్రభుత్వం ఒక పెద్దలని మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే, కాబట్టి ఈ అప్పుడు జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మీరు హామీలను నెరవేర్చకుండా దాని మీద ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది. కాబట్టి దీన్ని చెప్పుకోలేక, దీని మీద మీరు ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకోలేక, మీకు చేతగాక చేతులు ఎత్తేసి ప్రభుత్వాన్ని ఏదో రకంగా నడిపించుకోవాలి, అబద్ధాల పునాదుల మీద నడిపించుకోవాలని ఒక దుర్మార్గమైన కుట్రతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇదంతా అందుకే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినా, లేదా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చూసినా, లేదా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన, మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన, ఇప్పుడు ఎర్రల శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసిన, ఏం తప్పు చేసిండ్రని ఏమైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు వీళ్ళు చేశారా? లేకపోతే ఏమైనా కోర్టు కట్టడతోటి దొరికినారా? కానీ రామూర్తి గారు ముఖ్యంగా గతంలో కౌశిక్ రెడ్డి విషయంలో కూడా అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కదా అరెస్ట్ చేశారు. ఒక్కొక్కటి ఎత్తి చూపెడుతుంది కదా. కాబట్టి ఇలాంటి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే, బెయిల్ వచ్చింది, కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఉమ్మేసినా వీళ్ళకి బుద్ధి రాకుంటే ఎట్లా? ఇప్పటికైనా ఆలోచించాలి కదా, ఎందుకు మేము తప్పు చేస్తున్నాం? మనం ప్రభుత్వం నడుపుతున్నామా లేదా ఇంకేదైనా గాడిదల కొట్టం నడుపుతున్నాం అనేది తెలియాలి కదా. ప్రభుత్వం నడిపేటప్పుడు గిత్త సిగ్గుగా ఉంటారా, గిత్త ఘోరంగా ఉంటారా? చర్చ పెట్టమన్నాడు కేటీఆర్ గారు. కానీ ఈ కేసులో మీరు అసెంబ్లీలో చర్చ పెట్టకుండా మూసుకొని ఎందుకు? రామూర్తి గారు అంటే మీకు దమ్ము లేక. రామూర్తి గారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ చేశారని కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ పోలీసులతో వాగ్వాదం దిగారు. కొంచెం బూతులు కూడా తిట్టారని కూడా విమర్శలు వచ్చాయి. మరి ఇదంతా పోలీసుల విధులకి ఆటంకం కలిగించడం కాదా? ఇది తప్పు కాదంటారా? అంటే మన కౌశిక్ రెడ్డి ర్యాష్ బిహేవియర్ గురించి మనం ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్ లో కూడా చూసాం. ఆయన మాట్లాడే విధానం కూడా ఆయన పోకముందే వస్తున్నానని అపాయింట్మెంట్ తీసుకొని
వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన పోకముందే ఏసీపీ పారిపోడు, ఆయన ముందే సిఐ పారిపోవాలని చూస్తాడు. కాబట్టి అడగాల్సిన హక్కు ఒక ఎమ్మెల్యేకే లేకుంటే ఇంకెవరికి ఉంటుంది? మరి మేము ప్రజా సమస్యల మీద అడగడానికి నా ఫోన్ ట్యాప్ అవుతుందని ఒక ఎమ్మెల్యే గగ్గోలు పెడుతుంది, దాన్ని పట్టించుకోకుండా నువ్వు తప్పించుకొని పోవాలని చూసినప్పుడు అడగడం రామూర్తి గారు మీరు చెప్పినట్టు అడగడం మాట్లాడడం తప్పు కాదు, కానీ రుబాబ్ చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రుబాబ్ చేయడం తప్పని కాంగ్రెస్ అంటుంది. రుబాబ్ ఎట్లయితే నువ్వు ఎందుకు పారిపోతున్నావు అని అడిగితే తప్ప, మీ కారుకు అడ్డం పడి మీరు లోపలికి వస్తున్నారా అని అడిగితే తప్ప, మీ ఇష్టంగా మీ దగ్గర టైం తీసుకొని మీ ఏసీపీకి ముందే చెప్పి మీ పోలీస్ స్టేషన్ కు ఒక ఎమ్మెల్యే వస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? ఎస్పీ కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుంది ఎమ్మెల్యేకు. మరి అలాంటి ప్రోటోకాల్ ని కూడా మీరు తుంగలో తొక్కి, అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే మీకు గౌరవం లేదు, నాయకులు అంటే గౌరవం లేదు, తెలంగాణ రాష్ట్రం సాధించిన వాళ్ళంటే మీకు గౌరవం లేదు, ఉద్యమకారులంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. మీకు ఎవరి మీద గౌరవం ఉన్నది? మీరు చెప్పిన ఒక్క చెప్పారా? చేయకపోగా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేయడం, అరెస్టు చేయడం. ఎంతవరకు చేస్తావు? ఇంకొక 4 సంవత్సరాల కదా ఇక చూస్తాం. తర్వాత 40 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీ అంత చూస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు హెచ్చరిస్తున్నారు. ఒక దళిత నాయకుడిని ఈ రోజు అరెస్ట్ చేస్తారా? ఆయన ఇప్పుడిప్పుడు ఎదిగారు, ఆయన ఎస్సీ ఎస్టీ. కానీ రామూర్తి గారు డైరెక్ట్ గానే రామూర్తి గారు మీరు డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తున్న 4 ఏళ్ల తర్వాత మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంత డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది కదా. వాస్తవాలు ఆధారాలు దగ్గర పెట్టుకొని అరెస్టు చేయండి, తప్పులు చేస్తే నిలదీయండి, వాళ్ళని కోర్టులో వేయండి. కానీ కోర్టులు ముట్టికాయ వేసినా, కోర్టులు మిమ్మల్ని చివాట్లు పెట్టినా, లేదా ఎలాంటి ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి తెలాంతా ఉంటాం తీసుకుపోయి అరెస్టు చేస్తే ఏంటి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ప్రజా వ్యతిరేక రాజ్యంలో ఉన్నామా?